ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము ఐ వేక్ అప్ ఎట్ 6 AM డైలీ గురించి చెప్పుకున్నాం అండ్ హీ వేక్స్ అప్ ఎట్ 6 AM డైలీ గురించి చెప్పుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మంచం మీదకించి లేవగానే నేను బ్రష్ చేశాను అన్న దాని గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఐ తోటి మొదలు పెడతాం. పాజిటివ్ స్టేట్మెంట్, ఐ బ్రష్ మై టీత్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. నేను మంచం మీదకించి లేవగానే నేను ఫస్ట్ నా పళ్ళకి బ్రష్ చేస్తాను అనే అర్థం. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఐ డు నాట్ బ్రష్ మై టీత్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. అంటే నేను మంచం మీదకించి లేవగానే నిన్ను నా పళ్ళకి బ్రష్ చెయ్యను అనే అర్థం. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్, క్వశ్చన్ మార్క్ ఇది, అంటే క్వశ్చన్ ఇది. అండ్ పాజిటివ్ ఆన్సర్, ఎస్ ఐ బ్రష్ మై టీత్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. అవును, నేను లేవగానే నా పళ్ళకి బ్రష్ చేస్తాను అనే అర్థం. అండ్ నెగిటివ్ ఆన్సర్, నో ఐ డు నాట్ బ్రష్ మై టీత్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. అంటే లేదు, నేను మంచం మీదకి లేవగానే నా పళ్ళకి నేను బ్రష్ చెయ్యను అనే అర్థం. అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్, డూ యూ నాట్ బ్రష్ యువర్ టీత్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. అంటే దీన్ని ఇంకోలా కూడా అడగచ్చు, డోంట్ యూ బ్రష్ యువర్ టీత్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు మంచం మీదకించి లేవగానే బ్రష్ చేయవా అని అర్థం. ఫస్ట్ ఆన్సర్, ఎస్ ఐ డు నాట్ బ్రష్ మై టీత్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. నెగిటివ్ ఆన్సర్, నో ఐ బ్రష్ మై టీత్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ మై బెడ్. అండ్ సేమ్ ఫార్ములా తోటి మీరు వి అండ్ దే తోటి మీరు చెయ్యొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హీ తోటి చూద్దాము. ఈ బ్రషెస్ హిస్ టీత్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ బెడ్. అండ్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగిటివ్ స్టేట్మెంట్, హీ డస్ నాట్ బ్రష్ హిస్ టీత్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ బెడ్. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్, డస్ హీ బ్రష్ హిస్ టీత్ యాజ్ సూన్ యాజ్ he gets up from bed. And positive answer దీనికి ఇప్పుడు, yes he brushes his teeth as soon as he gets up from bed. And negative answer దీనికి, no he does not brush his teeth as soon as he gets up from bed. And negative interrogation, does he not brush his teeth as soon as he gets up from bed. దీన్ని ఇంకోలా కూడా అడగచ్చు అని చెప్పాను నేను. ఒక్క దాంట్లో కాదు ఫ్రెండ్స్, ప్రతి దాంట్లోనే సరే నెగిటివ్ ఇంటరాగేషన్లో 2 types క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీన్ని ఇంకోలా కూడా అడగచ్చు ఇలా, డజంట్ హీ బ్రష్ హిస్ టీత్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ బెడ్. అండ్ దీనికి పాజిటివ్ ఆన్సర్, ఎస్ హీ డస్ నాట్ బ్రష్ హిస్ టీత్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ బెడ్. అండ్ నెగిటివ్ ఆన్సర్ దీనికి, నో he brush his teeth as soon as he gets up from bed. అండ్ మీరు ప్రతి దాంట్లో గమనించినట్టే దీంట్లో కూడా గమనించాలి. పాజిటివ్ ఇంటరాగేషన్లో ఉన్న ఆన్సర్, నెగిటివ్ ఇంటరాగేషన్లో ఉన్న ఆన్సర్ సేమ్ ఉంటాయి. కాకపోతే పాజిటివ్ ఆన్సర్ ఏమో నెగిటివ్గా చూపిస్తాము, నెగిటివ్ ఇంటరాగేషన్లో నెగిటివ్ ఆన్సర్నేమో పాజిటివ్గా చూపిస్తాము. అండ్ ఇక్కడ మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్లో సేమ్ ఉంటాయి. కాకపోతే డస్ నాట్ అనేది ఒకటే యాడ్ అవుతుంది. మీకు ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నాను, మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బెటర్ అండ్ తొందరగా నేర్చుకోగలరు మీరు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ బ్రషెస్ అండ్ గెట్స్ అని మీకు 2 words కనపడుతున్నాయి కదా. మనకు ఐతో ఈ వర్డ్స్ మనకు కనబడలేదు. సో హీ తోటి ఎందుకు కనబడుతుంది అంటే మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది ఐ, వి, యూ, దే ఇది ఒక గ్రూప్ అయితే, హీ, షీ, హిట్ ఇది ఒక గ్రూప్ అవుతుంది. అండ్ నేమ్తో ఉంటాయి కదా, రామ, కృష్ణ, ఎక్స్ట్రా నేమ్స్, ఇది ఒక గ్రూప్. మొత్తం 3 groups ఉంటాయి. బ్రష్ అంటే అది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, బ్రషెస్ అంటేనే ఇది మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుంది. అండ్ సేమ్ ఫార్ములాతోటి మీరు షీ, ఇట్ గురించి మీరు ప్రాక్టీస్ చేయడం చాలా బెటర్.